హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ క్లాస్ లోని డిఎన్సి యాక్ట్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం కదా. చాప్టర్ 1 లో కొన్ని డెఫినేషన్స్ మిస్ అయ్యాయని చెప్పాను నేను. డ్రగ్ స్టోర్, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, ఫార్మసీ, లోన్ లైసెన్స్, రీప్యాకింగ్ లైసెన్స్ మిస్ అయ్యాయని చెప్పాను. అవి కూడా మీరే చెప్పేసేయండి మేడం అని చెప్పేసి నాకు చాలా మంది వాట్సాప్ లో మెసేజెస్ పెట్టారు. సో వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ఇది అక్కడే ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్కడైతే డ్రగ్, కాస్మెటిక్, మిస్ బ్రాండెడ్ డ్రగ్, స్పూరియస్ డ్రగ్, అడల్టరేటెడ్ డ్రగ్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ రాసుకున్నారో అక్కడ ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. అక్కడ ప్లేస్ లేకపోతే వేరే పేజ్ లోనే డిఎన్సి యాక్ట్ చాప్టర్ 1 డెఫినేషన్స్ కంటిన్యూషన్ అని చెప్పేసి రాసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి డ్రగ్ స్టోర్. డ్రగ్ స్టోర్ అంటే ఏంటంటే, అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ డెఫినేషన్, storage of drugs, these are licensed premises to store drugs. ఎక్కడైనా డ్రగ్స్ ని దాచిపెట్టాలి, స్టోర్ చేయాలి, ఉంచాలి అంటే ఆ ఏరియా, ఆ స్టోర్ అనేది ఖచ్చితంగా లైసెన్స్డ్ అయి ఉండాలి. లైసెన్స్డ్ ప్రెమిసెస్ లోనే మనం డ్రగ్స్ అనేటివి స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇది దీని డెఫినేషన్. ఇందులో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లా ఏమి ఉండదు. సో ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తున్నారు. మనకి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, నాకు అసలు చాలా మంది తెలుసా మన క్లాస్ విని ఎంసీక్యూస్ చేస్తుంటే ఇవే వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. వాళ్ళు అలా చెప్తుంటే ఎంత జెన్యున్ కంటెంట్ ఇంత ఫ్రీగా ఇస్తున్నారు మేడం, చాలా థ్యాంక్ యూ. అవే ఎంసీక్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఎగ్జామ్ లాస్ట్ వరకు కూడా చేయండి అంటున్నారు. కొంతమంది క్వాలిటీ పీపుల్ చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అలాంటి వాళ్ళు సీరియస్ గా కూర్చొని చదువుకునే వాళ్ళకి ఎంత హెల్ప్ అయినా చేయొచ్చు. ఓకే, అలానే ప్రిపేర్ అవ్వాలి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే. దోస్ ఆర్ లైసెన్స్డ్ పర్సన్స్. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు లైసెన్స్డ్ పర్సన్స్ అనమాట. ఓకే, ఓన్లీ ఫర్ కాంపౌండింగ్ ఆఫ్ మెడిసిన్స్. ఏంటంటే వీళ్ళు ఓన్లీ కాంపౌండింగే చేయాలి, నాట్ డిస్పెన్సింగ్. ఓకే, కాంపౌండింగ్ ఆఫ్ మెడిసిన్స్ బట్ నాట్ డిస్పెన్సింగ్. గుర్తుపెట్టుకోండి, కాంపౌండింగ్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అండ్ కాంపౌండింగ్ ఆఫ్ మెడిసిన్స్ బట్ నాట్ డిస్పెన్సింగ్. ఓకే, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే బిఎస్సి గానీ ఎంఎస్సి గానీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. బిఎస్సి కెమిస్ట్రీ కానీ ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ చేసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ అ ఫార్మసీ? As we all know very well about a pharmacy, for compounding and dispensing under licensed premises. కాంపౌండింగ్ చేయొచ్చు, అలాగే డిస్పెన్సింగ్ చేయొచ్చు. కాంపౌండింగ్ చేయొచ్చు, డిస్పెన్సింగ్ చేయొచ్చు అండర్ లైసెన్స్డ్ ప్రెమిసెస్. ఓకే, కాంపౌండింగ్ అండ్ డిస్పెన్సింగ్ అండర్ లైసెన్స్డ్ ప్రెమిసెస్. నెక్స్ట్ వచ్చేసి లోన్ లైసెన్స్. ఈ లోన్ లైసెన్స్లు, రీప్యాకింగ్ లైసెన్స్, సేల్ లైసెన్స్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్మ్స్, ఆ లైసెన్స్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట అవైతే. ఓకే, వాట్ ఈస్ ద లోన్ లైసెన్స్? లోన్ లైసెన్స్ మెడికల్ షాప్ కి ప్లేస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, ఒక ఓనర్ దగ్గర నుంచి మనం మెడికల్ షాప్ కి ఒక ప్లేస్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ తీసుకొని, అగ్రిమెంట్ ప్రకారంగా మనం గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకొని ఫార్మసీ పెట్టడం అనేది లోన్ లైసెన్స్ మీనింగ్. అర్థమైందా? మనం మెడికల్ షాప్ పెట్టాలనుకున్నప్పుడు మనకి సొంతంగా ప్లేస్ లేదు, మనం ఒక సొంతంగా ప్లేస్ తీసుకోవాలనుకుంటున్నాము. అలా తిరుగుతూ ఒక దగ్గరికి వెళ్ళి, ఒక దగ్గర ఎంటీ ల్యాండ్ ఉంది తీసుకున్నాం. ఆ ఎంటీ ల్యాండ్ ఓనర్ ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఎలా ఫార్మసీ పెట్టాలనుకుంటున్నాము, మాకు మీ ప్లేస్ రెంట్ కావాలి అని చెప్పేసి రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని, అకార్డింగ్ టు దట్ అగ్రిమెంట్ మనం గవర్నమెంట్కి వెళ్ళి మన ప్లేస్ ఇవి చూపించి లైసెన్స్ తీసుకొని ఫార్మసీ పెట్టడం అనేది లోన్ లైసెన్స్. మీకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ చెప్తున్నాను. ద రీటైల్ పర్సన్ acquire premises from the owner through rental agreement to sale of drugs. In that time he get license from the government, that is called loan license. Okay, నెక్స్ట్ వచ్చేసి రీప్యాకింగ్ లైసెన్స్.
అర్థమైందా లోన్ లైసెన్స్? నెక్స్ట్ రీప్యాకింగ్ లైసెన్స్. రీప్యాకింగ్ లైసెన్స్ అంటే ఏంటంటే మన డ్రగ్స్ ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము త్రూ ద షిప్స్ కానీ ఇంకా ఎలా అయినా సరే. ఓకే, మనం ఎలాగాలో బస్సుల్లో కానీ మనం ఇంకా వెహికల్స్ ఏదన్నా అనుకోండి, వెహికల్స్ లోనే మన డ్రగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పంపిస్తున్నాము. అలా పంపిస్తున్నప్పుడు ఆ డ్రగ్ శాంపిల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఒక ప్రోడక్ట్ ఒక బాక్స్ లోంచి డ్రగ్ శాంపిల్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ రీప్యాక్ చేసి అమ్మటం అనమాట. రీప్యాక్ చేసి అమ్మటానికి కూడాను లైసెన్స్ అనేది తీసుకోవాలి. మళ్ళీ రెండోసారి ఇప్పుడు లోన్ ఒకసారి అమ్మటానికి, డ్రగ్స్ ఒకసారి అమ్మటానికి మనం లైసెన్స్ తీసుకొని అమ్మేసుకుంటున్నాము. ఇంకో దగ్గరికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తుంది మన డ్రగ్. అప్పుడు మధ్యలోనే డ్యామేజ్ అయిపోయింది ప్రోడక్ట్ మధ్యలో డ్యామేజ్ అయిపోతే మళ్ళీ గవర్నమెంట్ ని కన్సల్ట్ అయ్యి ఈ డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీటిని మళ్ళీ రీప్యాక్ చేసి మళ్ళీ సేల్ చేయాలని చెప్పేసి రీప్యాకింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. దీని డెఫినేషన్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఏంటంటే, డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్ శాంపుల్ ప్యాకింగ్స్ ఆర్ డ్యామేజ్డ్, వన్స్ అగైన్ ఐ వాంట్ టు సేల్ ద డ్యామేజ్, వన్స్ అగైన్ ఐ సేల్ ద డ్యామేజ్డ్ శాంపిల్స్ త్రూ ద రీప్యాకింగ్ అబ్టైన్డ్ లైసెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. దట్ లైసెన్స్ ఈజ్ కాల్డ్ రీప్యాకింగ్ లైసెన్స్ అనమాట. డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్ శాంపిల్స్, డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది అనమాట. ట్రాన్స్పోర్ట్ లో జరిగే డ్యామేజ్ కి రీప్యాకింగ్ లైసెన్స్ తీసుకుంటాము. ఓకే, అర్థమవుతుంది కదా, స్లోగానే చెప్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు డ్రగ్ శాంపిల్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ మేము రీప్యాక్ చేసుకొని మళ్ళీ అమ్ముకుంటాము అని చెప్పేసి తీసుకునేది రీప్యాక్ లైసెన్స్ అనమాట. ఓకే, ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే ఇది డైరెక్ట్ గా ఈ డెఫినేషన్ ఇస్తారనమాట. ఇంతకుముందు క్వశ్చన్లు అడిగారు, అది బాండెడ్ నాన్ బాండెడ్ ఫ్యాక్టరీస్ గురించి, అది అక్కడ టాపిక్ లో చెప్తాను, వేరే యాక్ట్ లో ఉంటుంది అది. అది వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ డెఫినేషన్ అంతా ఇస్తారు. ఈ డెఫినేషన్ అంతా ఇచ్చి మనకి ఇది లోన్ లైసెన్సా, రీప్యాకింగ్ లైసెన్సా, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సా, సేల్ లైసెన్సా అని ఇస్తారు. ఇది క్వశ్చన్ గా ఇచ్చి ఆప్షన్స్ లో వచ్చి ఏ లోన్ లైసెన్స్, బి సేల్ లైసెన్స్, సి వచ్చేసి రీప్యాకింగ్ లైసెన్స్, డి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్. ఇందులో ఈ డెఫినేషన్ దేనికి సూటబుల్ అని చెప్పేసి అడుగుతారు. సో దట్ మనం ఇక్కడ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఏ లైసెన్స్ కింద వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అంతే. ఫార్మసీ అంటే ఏంటి? కాంపౌండింగ్ చేసి డిస్పెన్సింగ్ చేయండి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, అండ్ కాంపౌండింగ్ డిస్పెన్సింగ్ బోత్ చేసేదేమో ఫార్మసీ. లైసెన్స్డ్ ఏరియాలోని డ్రగ్స్ స్టోర్ చేసే ఏరియాని డ్రగ్ స్టోర్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ లో డ్రగ్ శాంపిల్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ రీప్యాక్ చేసి అమ్మేదాన్ని రీప్యాకింగ్ లైసెన్స్ అంటారు. సో మనం ఇప్పుడు ఇది రీప్యాకింగ్ గుర్తుపెట్టుకోవాలి, లోపల డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంతటితోనే మనకి చాప్టర్ 1 లో డెఫినేషన్స్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. నెక్స్ట్ నేను చాప్టర్ 3 చెప్తాను అన్నాను కదా, చాప్టర్ 3 లోని ఏముంది, ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ చెప్పాలి. చాప్టర్ 3 ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ మనం డిస్కస్ చేసేద్దాము. డిఎన్సి యాక్ట్ లో చాప్టర్ 3 ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఏ రోజు ఆ రోజు చదివేసుకోండి. ఫార్మ్స్, లైసెన్స్ లో నెంబర్స్ ఉంటాయి, 20A, 20B, 20BB, 8A, 8B ఇట్లాంటివి ఉంటాయి. సో దట్ మీరు ఇవేం చేస్తారంటే ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసేసుకోండి. ఓకేనా, 1కి 2 సార్లు వినండి. ఇంపోర్ట్ ఆఫ్ లైసెన్స్, దిస్ ఈస్ గివెన్ బై ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ కి ఇంపోర్ట్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇది ఎవరు ఇస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మనం డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేయాలంటే మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఏంటది, ఏ డ్రగ్స్ కి, ఓకే, ఏ డ్రగ్స్ కి ఇంపోర్ట్ లైసెన్స్ డ్రగ్, ఇంపోర్ట్ లైసెన్స్ డ్రగ్స్, వాళ్ళు తిరిగి మనకిచ్చే లైసెన్స్ ఏ ఫామ్ లో ఇస్తారు, ఏ నెంబర్ లో ఇస్తారు. దిస్ ఈజ్ లైక్ అ టేబుల్, ఒక టేబుల్ లాగా రాస్తుంది. ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, ఇంపోర్ట్ లైసెన్స్ ఈజ్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫామ్ 8 అప్లికేషన్ పెట్టుకోవాలి. దేనికి పెట్టుకోవాలి? డ్రగ్స్ ఎక్సెప్ట్ షెడ్యూల్ ఎక్స్. ఓకే, షెడ్యూల్ ఎక్స్ కాకుండా మిగతా డ్రగ్స్ కి మనం ఫామ్ 8 అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకి లైసెన్స్ ఫామ్ 10 లో ఇస్తారు. ఓకే, ఎలా అడుగుతారంటే క్వశ్చన్, ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ కి
ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ లోని షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ కాకుండా మిగతా డ్రగ్స్ కి, ఓకే, ఎక్సెప్ట్ షెడ్యూల్ రిమైనింగ్ డ్రగ్స్ కి ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నది క్వశ్చన్. నెక్స్ట్ మనం ఈ డ్రగ్స్ కి ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఇచ్చే లైసెన్స్ ఏ ఏ ఫామ్ లో ఇస్తారు, ఎన్నో నెంబర్ ఇస్తారు అనేది క్వశ్చన్. ఓకే, ఇలానే క్వశ్చన్స్ అడుగుతారు. ఫామ్ 8 ఇచ్చేసి ఫామ్ 8 అని ఇచ్చినప్పుడు మీకు ఇంపోర్టా మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ అనేది మెన్షన్ చేస్తారు. ఫామ్ 8 అప్లికేషన్ ఫర్ ద ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పేసి విచ్ డ్రగ్స్ విత్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ అని అడుగుతారు. డ్రగ్స్, ఆల్ డ్రగ్స్ ఎక్సెప్ట్ షెడ్యూల్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ఎలా అయినా ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఇందులోనే ఒక 5 to 6 MCQs అనేవి ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు అనమాట. అలా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 8A. ఫామ్ 8 ఇప్పుడు ఏం చేస్తాము, షెడ్యూల్ ఎక్స్ లో షెడ్యూల్ ఎక్స్ కాకుండా మిగతా డ్రగ్స్ అని చెప్పాం కదా. ఇక్కడ ఫామ్ 8 లో ఏంటంటే ఓన్లీ డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ ఎక్స్, డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ ఎక్స్. షెడ్యూల్ ఎక్స్ లో ఉన్న డ్రగ్స్ ఇక్కడ, రిమైనింగ్ డ్రగ్స్ అని ఇక్కడ. షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ కి ఫామ్ 8A పెట్టుకుంటే మనకి లైసెన్స్ అనేది ఫామ్ 10A లో ఇస్తారు. ఫామ్ 10A లో ఇస్తారు. ఓకే ఓకే, అర్థమైంది కదా. అప్లికేషన్ ఫామ్స్ ఫామ్ 8, ఫామ్ 8A డ్రగ్స్ లైసెన్స్, వాళ్ళు ఇచ్చే లైసెన్స్. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 3. ఇంతటితో చాప్టర్ 3 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఎన్సి యాక్ట్ లో మనం చాప్టర్ 4 ఉంది, అలాగే 4A ఉంది. ఓకే, చాప్టర్ 4 ఉంది, చాప్టర్ 4A ఉంది. చాప్టర్ 4 డిస్కస్ చేద్దాము. చాప్టర్ 4 ఏంటిది, సేల్ లైసెన్స్ ఆఫ్ డ్రగ్స్. సేల్ లైసెన్స్ ఆఫ్ డ్రగ్స్, డ్రగ్స్ సేల్ చేయడానికి లైసెన్స్, డ్రగ్స్ సేల్ చేయడానికి లైసెన్స్ అనమాట. మనం ఏం పెట్టుకుంటే వాళ్ళు ఏమిస్తారు, రీటైల్ గా ఏమిస్తారు, హోల్సేల్ గా ఏమిస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో లైక్ టేబుల్, మీరు రాసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సేల్ అండ్ అప్లికేషన్ ఫామ్, మోడ్ ఆఫ్ సేల్ అండ్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ డ్రగ్స్ అదర్ దెన్ షెడ్యూల్ సి, C1 అండ్ X. నెక్స్ట్ డ్రగ్స్ అదర్ దెన్ షెడ్యూల్ సి, C1 అండ్ X అన్నారు కదా. డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ C, C1 and drugs specified in X. Okay, here అప్లికేషన్ ఫామ్ నెంబర్ కూడా చెప్పేస్తాను. ఇక్కడే సపరేట్ కాలం ఎందుకని చెప్పేసి రాయలేదు, లేకపోతే ఇక్కడ మోడ్ ఆఫ్ సేల్, ఇక్కడ అప్లికేషన్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే రీటైల్ గా సేల్ చేయాలనుకున్నప్పుడు మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ 19. ఓకే, అండ్ ఈ డ్రగ్స్ కి డ్రగ్స్ కి వాళ్ళు ఇచ్చే లైసెన్స్ 20. అండ్ డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ సి, C1 కి వచ్చేది 21, X కి 20F. అండ్ ఇది రీటైల్ గా మనం ఈ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ డ్రగ్స్ సేల్ చేయడానికి మనకి ఇచ్చే లైసెన్స్ లేవి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, రీటైల్ గా డ్రగ్స్ సేల్ చేయాలనుకున్నప్పుడు మనం పెట్టుకునే అప్లికేషన్ ఫామ్ 19 అయితే అవి డ్రగ్స్ షెడ్యూల్ సి, C1, X కాకపోతే ఇది C1 డ్రగ్స్ కి అయితే ఈ లైసెన్స్, X డ్రగ్స్ కి అయితే ఇది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ అండ్ అది అప్లికేషన్ ఈజ్ 19A అండ్ హియర్ లైసెన్స్ ఈస్ 20A, 21A అండ్ హియర్ నథింగ్. ఓకే, రెస్ట్రిక్టెడ్ గా ఈ డ్రగ్స్ కి లైసెన్స్ ఇస్తారు. నెక్స్ట్ హోల్సేల్ గా మనం డ్రగ్స్ సేల్ చేయాలనుకున్నాం, మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఏంటంటే 19B అండ్ వాళ్ళు ఇచ్చే లైసెన్స్ 20B, 21B, 20G. రీటైల్ గా, హోల్సేల్ గా, ఇది ఇంపార్టెంట్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఇవే అడుగుతారు. ఓకే, నెక్స్ట్ హోల్సేల్ బై మోటార్ వెహికల్. ఓకే, మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్ ఏంటంటే 19AA. మనం పెట్టుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్ 19AA అయితే డ్రగ్స్ అదర్ దెన్ షెడ్యూల్ సి, C1 అండ్ X అండ్ లైసెన్స్ వాళ్ళు ఇచ్చేది మనకి 20BB లో ఉంటుంది. అండ్ షెడ్యూల్ స్పెసిఫైడ్ దీనికి 21BB అండ్ హియర్ నథింగ్. ఫర్ ద డ్రగ్స్
specified in Schedule X. Okay, this is all about the sale license of drugs. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం చాప్టర్ 4A మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇలా డైరెక్ట్ గుర్తు పెట్టుకోవాల్సిందే. రీటైల్ లోని అప్లికేషన్ ఫామ్ 19 పెట్టుకుంటే వాళ్ళు షెడ్యూల్ C1 అండ్ X డ్రగ్స్ సేల్ చేయడానికి మనకి ఇచ్చే లైసెన్స్ ఫామ్ అనేది 20 లో ఉంటుంది. C1 డ్రగ్స్ కి అయితే లైసెన్స్ 21, X డ్రగ్స్ కి అయితే 20F ఉంటుంది. అలా హోల్సేల్ గా మనం డ్రగ్స్ సేల్ చేయాలనుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ 19B పెట్టుకుంటే వాళ్ళు మనకు తిరిగి ఇచ్చే లైసెన్స్ 20B ఉంటుంది. అలాగే C1 కి అయితే 21B ఉంటుంది, X డ్రగ్స్ కి అయితే 20G ఉంటుంది. ఓకే, ఈ క్లాస్ లో ఇవన్నీ కూడా ఏది అడిగితే అది చెప్పేలాగా నేర్చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో మనం చాప్టర్ 4A డిస్కస్ చేద్దాం. క్లాస్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.